శుభోదయం, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే దాదాపుగా అందరూ చెప్తుంటారు కదా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ యూట్యూబ్లో అని చెప్పేసి. ఆల్రెడీ నేను అది కూడా ఇంతకుముందు పెట్టాను లాంగ్ వీడియోగా. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఏమన్నా అవుతుందేమో అని నేను ఇప్పుడు స్టార్ట్ చేసి ఐ థింక్ జూన్ మే 26th. సో జూన్, జూలై, ఆగస్ట్ 3 months వరకు కన్సిస్టెన్సీగా పర్ డే 3 వీడియోస్. మార్నింగ్ 6 o'clock, ఆఫ్టర్నూన్ 12 o'clock, ఈవినింగ్ 3 o'clock. పర్ డే 3 వీడియోస్ షార్ట్స్. అంటే కొన్ని ఫస్ట్లో కంటెంట్ ఉండేవి పెట్టాను, అంటే నా ఓన్ కంటెంట్, అత్తా కోడలు అన్నట్టుగా, పని మనిషివి అలా పెట్టానన్నమాట. సో బట్ ఏంటంటే ఇంకా ప్రతిసారి మనం కంటెంట్ తీసుకొని చేయాలి అంటే కనుక ఇట్ విల్ సో మచ్ టైం అనిపించింది. అందుకే ఇంకా అవి ఉన్నాయి కదా, వీడియోస్ తీస్తూ ఉంటారు అందరు, షార్ట్స్, రీల్స్, అవి తీస్తే బెటర్ కదా, ఇంకా జస్ట్ త్వరగా అయిపోతుందన్న ఉద్దేశంతో పర్ డే 3 పెట్టవచ్చు అవి అన్నట్టుగా. పర్ డే 3 వీడియోస్. ఒక 2 days మిస్ అయ్యాను నేను. అంటే నేను చేశాను అనుకున్నాను స్కెడ్యూల్, బట్ 2 days మిస్ అయ్యాను. 2 days కంప్లీట్గా మిస్ కాలేదనమాట. 2 days ఒక్కొక్క వీడియో మిస్ అయిందనమాట. అంటే టైమింగ్స్ పర్ డే 3 అనుకున్నాను కదా, అంతే. రిమైనింగ్ అంతా పక్కాగా 3 months కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశా. అయినా సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగారా అంటే లేదు. ఏమైనా వైరల్ అయ్యాయా వీడియోస్ అంటే లేదు. మరి ఎందుకు చేయాలి అంటే జస్ట్ ఫర్ ఫన్, టైంపాస్, అంతే. సో నాకు చేయాలని ఇష్టం కాబట్టి చేస్తున్నా, బట్ అది కూడా చాలా కష్టంగా అనిపించిందని ఇంకా 3 months 3 వీడియోస్ పెట్టా. అండ్ కొంతమంది నేనేం విన్నాను అంటే కనుక 10 వీడియోస్ కూడా పెట్టారు. అంటే ఐ మీన్ మనము నార్మల్ పీపుల్ కాబట్టి 10 వీడియోస్ 15 వీడియోస్ కూడా పెడితే త్వరగా రీచ్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో అందుకని చెప్పేసి కానీ నేను 10 వీడియోస్ పెట్టలేనండి. 3 వీడియోస్కి నాకు చాలా టఫ్ అనిపించింది. ఇప్పుడు ఆ 3 months 3 వీడియోస్ పెట్టినా అవ్వలేదు కాబట్టి మరీ అంత రిస్క్ తీసుకోకుండా 2 వీడియోస్ చాలని చెప్పేసి మార్నింగ్ 6 o'clock, ఆఫ్టర్నూన్ 3 o'clock, ఈ 2 times తీసుకున్నాను అనమాట నేను. సో ఎందుకు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అంటే కనుక యాక్చువల్గా మనకు వీడియోస్ రీచ్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు ఉందన్నమాట. నాకైతే ఆడియన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడ ఎక్కువ ఉంది అని చెప్పేసి, ఎంగేజింగ్గా ఉన్నారు ఆడియన్స్ అని చెప్పేసి. సో అలా అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నా వీడియోస్ చూసేవాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అండ్ మీకు కొన్ని పిక్స్ యాడ్ చేస్తారు చూడండి, కంప్యూటర్లో కూడా కొంత % వచ్చేసింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్, ఇంకోటి బ్రెజిల్ అనుకుంటా, ఐ థింక్ కంట్రీ పక్కన యాడ్ చేస్తాను, స్క్రీన్ షాట్ తీసి యాక్చువల్గా అలా అనమాట. అండ్ తర్వాత అన్సబ్స్క్రైబర్ అయితే 90% పైన చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేము, సరే వాళ్ళ ఇష్టం కాబట్టి. సో చూద్దాం ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందా ఏంటా అనేది. యాక్చువల్గా ఈరోజు వినాయక చవితి నిమజ్జనం అనమాట. నేను ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు పెడతా, ఈరోజు ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే యాక్చువల్గా 10 o'clock నేను రిలీజ్ చేస్తాను. 12 o'clock చూసారా, ఏ టైంకి రిలీజ్ చేస్తానో కూడా మర్చిపోయాను నేను. 12 కూడా దాటిపోయింది, 10 కూడా దాటిపోయింది. కాబట్టి నేను ఇంకా ఈ వీడియో నెక్స్ట్ ఫ్రైడేకి రిలీజ్ చేస్తాను. యాక్చువల్ లాంగ్ వీడియో కూడా వీక్లీ వన్స్ ఎవ్రీ ఫ్రైడే అనుకున్నా, అది కూడా స్కిప్ అయిపోయింది, కట్ అయిపోయింది. బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను అనమాట నేను. సో ఇంకా అందుకే షార్ట్ వీడియోస్ కూడా పర్ డే 3 కాదు 2నే వస్తాయి. ఇంకా ఈ 2 కూడా నాకు కష్టం అనిపిస్తే అది కాస్త 2 కాస్త మళ్ళీ 1కి అయిపోతుంది. అదేంటి వాంటేషన్ అవ్వాలంటే అది చేయాలి ఇది చేయాలి అంటే నేనైతే అది నమ్మనండి. ఎందుకంటే లక్, డిపెండ్స్ ఆన్ లక్. సో ఫస్ట్ ఛానల్కే సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్తున్నారు. సక్సెస్ అయిన ప్రతి వాళ్ళు ఫస్ట్ ఒకటి పెట్టే అది పోయింది, తర్వాత ఇంకోటి పెట్టే అది పోయింది, తర్వాత ఇంకోటి పెట్టే అది పోయింది, అట్లా అన్నట్టుగా 2-3 ఛానల్స్ పోతే కానీ పెట్టట్లే. బట్ నేను ఏ ఛానల్ పోగొట్టుకోలేదు, పోగొట్టను కూడా. ఎందుకంటే నాకు ఏం ఫీల్ అవుతా అంటే అది సక్సెస్ అయినా కాకపోయినా వదిలేయకూడదు మధ్యలో అనిపిస్తుంది అనమాట. చెప్పా కదండి ఆల్రెడీ, ఫస్ట్ ఛానల్ అది మౌంటేషన్ అయిపోయింది, మళ్ళీ ఎందుకో తీసేశారు. బట్ అది అలాగే ఉంది, నేను వదిలేను దాన్ని. అండ్ ఇది కూడా అంతే, అవుతుందా కాదా అనేది సెకండరీ. ఇంకొకటి ఏంటంటే కనుక మనకి ఫేమస్ అవ్వడం వద్దు, జస్ట్ మానిటైజేషన్ అయిపోయి ఎంతో కొంత అమౌంట్ ఇన్కమ్ జనరేట్ అయితే దాని నుంచి ఇచ్చారు. మరీ ఎక్కువ ఫేమస్ అయిపోతే చెప్తున్నా కదా, ఎంత ఎగిరితే మళ్ళీ అంత కింద పడిపోతాం. ఎంత ఫేమస్ అయిపోతే అంత చుట్టుపక్కల జనాలు ఏమంటారబ్బా,
వద్దులే అంటే అది వాళ్ళ పర్సెప్షన్, ఏమనుకుంటారో ఏంటో అనేది. కొంతమంది చేసేవాళ్ళవి చూస్తున్నా కదండి, ఎప్పుడు ఇంకా మొబైల్ ఆడ ఏం జరుగుతున్నా అనవసరం, మొబైల్ తీసుకుని వెళ్తే ఇంకా వీడియో షూట్ చేసుకోవడానికి వచ్చింది చూడండి రెడీగా అన్నట్టుగా ఫీల్ అవుతారంట. కాబట్టి మనకంత ఫేమస్ వద్దు, ఏదో చిన్న చితక వీడియోస్ చేసుకుంటూ అట్లా 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 వెళ్ళిపోతుంది చాలు. ఫేమస్ వద్దు.